భాగం పట్టీలాగా వస్తుంది, ఇక్కడ నడుము పట్టీ వస్తుంది కాబట్టి స్కూల్ నిక్కరు ముందు భాగం అన్నమాట. ఏం చేస్తామంటే ఈ బట్టని 4 మడతలుగా ఇట్లా వేసుకుంటాం. వేసుకుని ఇది ఎడం చేయబో మడత పెడతాం. మడత పెట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి కావాల్సిన పొడవు తీసుకుంటాం. ఎంత కావాలంటే మోకాల నుంచి 24కి తీసుకుంటున్నాం. 24ని 3 పెడితే 8 3 24 8 కింద ప్లస్ 2 అంగుళాలు పట్టి 2 అంగుళాలు ఇసుక 10 అంగుళాలు ఇక్కడి నుంచి ఇక్కడికి 10 ప్లస్ ఇంకొక 1.5 ఎక్స్ట్రా పైన పట్టి క్రాస్గా పోతుంది. ఈ క్రాస్ కోసం పొడవు 1.5 ఎక్స్ట్రా తీసుకున్నాం. ఈ 10కి ప్లస్ 1.5 ఇసుక 11.5. కొంతమంది ఒక అరంచి ఏముంది అని చెప్పేసి 12 తీసుకుంటారు, లేకంటే కరెక్ట్గా అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 11.5 తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి 2 అంగుళాలు, మళ్ళా ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5, ఈ 1.5 ఇట్లా గీత గీసేస్తుంది. తర్వాత ఈ వెడల్పు ఎంత తీసుకుంటారంటే 8 తీసుకుంటారు. 3వ వంతు ఇక్కడి నుంచి ఇక్కడికి 8, ఇక్కడ 8 తీసుకుంటారు. ఏమే తర్వాత మనం కాలు డ్రాయర్ అని చెప్పాము. కాలు డ్రాయర్ ఎక్కుమనే ఈ వెడల్పు ఎంత ఉందో అంతా ఇక్కడ తీసుకుంటాం. 8 తీసుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడి నుంచి లోపలికి 2 అంగుళాలు తీసుకుంటాం. తీసుకొని పొడవుగా ఇలా గీసేస్తాం. గీసేసిన తర్వాత ఇది వెనక భాగం ఏమో మామూలుగా తీసుకుంటాము, ముందు భాగం మాత్రం ఇది కొద్దిగా ఇలా క్రాస్ తీస్తాం. ఇక్కడ ఫ్రై అనేసి చిన్న ముక్కలు ఉంటాయి, ఆ ముక్కలు ఇక్కడ వేసి కుడతాం అన్నమాట. ఏంటిది ఫ్లైయా? ఫ్రై అని ఫ్రై. వెడల్పు 2 అంగుళాలు, పొడవు 8 పెట్టుకొని ఈ ముక్క తీసుకొని ఈ ముక్కని ఇట్లా అర్ధచంద్ర ఆకారంగా కట్ చేస్తాం. కట్ చేసిన ముక్క ఇక్కడ వేస్తాం అన్నమాట. అది ముందు భాగంలో వేస్తాం, వెనక భాగంలో వేయం. వెనక భాగంలో మామూలుగా ఇలా క్రాస్ తీసేస్తాం. వెనక భాగం పైన ఇట్లా క్రాస్ ఉంటుంది. ఈ క్రాస్ దగ్గర ఎక్కువ ఉంటుంది అన్నమాట. వెనక నడువు ఇట్లా కూర్చుంటే పైకి లెగటం కోసం ఎక్కువ పెడతాం. ముందు భాగం ఇది మామూలుగా కటింగ్ చేసేస్తాం. మీకు అర్థం కాకపోతే కనుక వెనక భాగం ముందు భాగం వేరేగా వేస్తాను. ఇప్పుడు మాత్రం మీరు అర్థం చేసుకోండి. ఇది ఇట్లా వేసేసిన తర్వాత వెనక భాగం ఇచ్చేస్తాం, ఇది పెట్టేస్తాం అన్నమాట.